యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ డీఎస్పీ నళినిని కలిశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. సీఎం రేవంత్ ఆదేశాలతో నళిని నివాసానికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధైర్యం చెప్పారు. సాయం చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళినికి వివరించారు. సర్వీస్ ఇష్యూస్ ఏమున్నా నిబంధనల ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చెప్పారని నళినికి తెలిపారు కలెక్టర్ హనుమంతరావు. వారికి ఉంటాం మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి. మనకి తెలుసు సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తానని కూడా చెప్పని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్ మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి వారు వెళ్లాలనుకుంటారు. తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు, వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది దాని గురించి వారు అడగడం జరిగింది. ఇది డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పారు.